మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. బాగున్నారా? సూపర్. నిజంగా బాగున్నారా? బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ కాబోతుంది. మన సినిమాని ఆపేస్తున్నాము చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? ఓపెన్ గా చెప్తాను సార్, ఆనెస్ట్లీ నేను అబద్ధం చెప్పడం అవుతుంది. మనం మూవ్ అవుతున్నాం అని వెంటనే షేక్ అయిపోయా. దో ఐ వాజ్ ఫిక్స్డ్, బాలయ్య సినిమా వస్తే మనం ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో రొట్టా సంథింగ్ ఏదో వస్తుంది. అతను చిన్నపిల్లాడు, వాళ్ళ పేరెంట్స్కి విచక్షణ లేదు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా. చెప్పారు సార్ నాకు కొన్ని పదాలు ఉన్నాయి, వచ్చిన మాట వాస్తవం. ఐఎమ్ నాట్ ట్రైంగ్. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్ చేశారు. నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీని తొక్కారు? ప్రాబ్లము బయట నుంచి లేదు, చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. నేను పేర్లు చెప్పలేదు, ఉన్నారు. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు, మీరు ఇప్పుడు అన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే. నందుకి సక్సెస్ లేదు, నందుతో ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? చాలా బాధ సార్. నిన్న రాత్రి కూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఆర్జీవి గారిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్? ఆయనకి ఎవరో ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తిచ్చి హిందీలో మాట్లాడించి, రాము జీ అవి అరెస్ట్ కే జైల్ మే హై, మే కానిస్టేబుల్ బాత్ కరో అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడించి. ఓకే, ఇవన్నీ ఆయన క్రియేట్ చేసే పుకార్లా? చూసావా, పబ్లిసిటీ ఎలా చేయాలో నీకు ఎడదారని చెప్తానే ఉన్నారు సార్. ఏంటి సార్ మీరు ఇలా చేస్తారన్నా? ఇది కదా సైక్ మూమెంట్ అంటే. సినిమా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు నందు చూసుకో, నందు జాగ్రత్త. నీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇలా భయపడ్డారా? లేదంటే ప్రొసీడ్ ఏదైతే అది చూసుకున్నా ఉన్నారు? ఐ వాజ్ బ్లెస్డ్ టు బి బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ సార్. నాకు రీజన్స్ చెప్పొద్దు. రీజన్స్ కాదు సార్, అదే మాకు బిజినెస్ నష్టమైంది చాలా పెద్దగా, చాలా అంటే చాలా చాలా చాలా. నేను ఆ నెంబర్ చెప్తే కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ల్యాండ్స్ చాలా తక్కువ కమ్మేశారు కదా. మంచితనానికి వెళ్తే బతకలేము సార్. తెలుగు సినిమా జర్నలిజం స్థాయి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం పద్ధతి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? ఒక నటుడిగా ఓపెన్గా చెప్పండి. మనకు వచ్చిన దరిద్రం సోషల్ మీడియా వల్ల. వైరల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, వచ్చిన జర్నలిస్ట్ ఒక రాంగ్ క్వశ్చన్ అడిగిద్దాం, అడుగుతాడో లేదో తెలియదు, మనం వెళ్ళి చెప్పేస్తే పోలా నాకు వైరల్ అవుద్ది, ఏదో ఒకటి చెయ్యి. మూవీ యూనిట్స్ ఇలా అడిగి చెప్పి అడుగుతున్నారు సార్. నేను 100% చెప్తాను. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సినిమాని ప్రాణంగా భావించే వస్తారు. అయితే ఈ ఫీల్డ్లో సక్సెస్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ప్రామాణికం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ 20 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ కోసం, తనకంటూ ఒక రేంజ్ కోసం 20 ఏళ్ళుగా తన 100% ఇస్తూ కష్టపడుతున్నారు. ఆయన ఎవరో కాదు, హీరో నందు గారు. జనవరి 1, 2026 ఆయన సినిమా సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నందు గారితో మాట్లాడి ఆ సినిమా విశేషాలు, అలాగే ఆయన కెరీర్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? సూపర్. మీరు ఎలా ఉన్నారు? గుడ్. సూపర్ సార్. నిజంగా బాగున్నారా? నేను నిజంగా బాగున్నాను సార్. ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ కొంచెం మనకి 18 రోజులు పోస్ట్ పోన్ అయ్యింది సినిమా అని వెంటనే ఒక చిన్న భయం వేస్తుంది సార్. ఆ భయం ఎందుకు అంటే, అప్పటి వరకు 12th రిలీజ్ డేట్ని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని ప్రమోషన్స్ అన్ని దాన్ని ఫోకస్డ్గా చేస్తాం. సడన్గా అన్ని అవెన్యూస్ అయిపోతాయి. ఇక్కడ నుంచి 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలి అంటే అదంత ఈజీ సులువైన పని అయితే కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ, ఈ జర్నీలో నాకు ఇది కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావటం, అండ్ దాన్ని పర్లేదు జాగ్రత్తగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ సార్. సురేష్ బాబు గారు నాకు ఇచ్చిన డేట్ జనవరి 1 ఆయన సజెస్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ బికాజ్ 1 గురువారం అయింది. సో ఇట్స్ అ పబ్లిక్ హాలిడే. సాధారణంగా సినిమా వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అవుతుంది. ఫ్రైడే బాగా టాక్ వస్తే సాటర్డే, సండే ఫిల్స్ అవుతాయి. నాకు ఇప్పుడు థర్స్డే ఫస్ట్ షోస్ మ్యాట్నీస్ నుంచి గుడ్ టాక్ వస్తే నాకు ఫ్రైడే, సాటర్డే, సండే ఫిల్స్ అవుతాయి. సో ఆ ఎక్స్ట్రా 1 డే నాకు ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్ అని చెప్పి లేటర్ ఆన్ ఆ నెక్స్ట్ డే పూర్తి స్థాయిలో నాకు కోలుకున్నాక మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి. కాబట్టి చాలా బాగున్నాను సార్, జెన్యూన్గా బాగున్నాను. మనం కంప్లీట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక 2 ముందు క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎలాగో సినిమా రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు కాబట్టి మనం డేట్స్ గురించే మాట్లాడుకుందాం.
నందు హీరోగా సైక్ సిద్ధార్థ్ జనవరి 1న రిలీజ్ కాబోతుంది. బట్ వానర ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? నందు విలన్ గా అదే వానర అదే జనవరి 1వ తారీఖున అదే రిలీజ్ రోజు రిలీజ్ కాబోతుంది. దండోర ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? 25 సార్. ఒక వారం రోజుల గ్యాప్‌లో మీరు ఒకవైపు హీరోగా నటిస్తూ, మరోవైపు విలన్‌గా నటిస్తూ, ఇంకోవైపు ఒక మంచి పాత్ర చేస్తూ ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవ్వరా? ఇంకా కన్‌ఫ్యూజ్ అవ్వటం అంటే సార్, ఏ సినిమాకి ఆ సినిమా, ఏ పాత్రకి ఆ పాత్ర అని వాళ్ళు గూడా అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఉట్టి నా కోసమే వెళ్దాము అనుకునే ఆడియన్స్ ఏమన్నా కన్‌ఫ్యూజ్ అవుతారేమో. నాకు ఆ ఆడియన్స్ బ్యాండ్ విడ్త్ ఎంతుందో నాకైతే జెన్యూన్‌గా ఇంకా తెలీదు. హ్మ్. బట్ ఒక నటుడిగా మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటి అంటే, 'భగవాన్ జబ్ దేతా హై తో చప్పర్ ఫాడ్ కే దేతా హై' అన్నట్టు ఒక వారం రోజుల విడిదిలో 3 సినిమాలతో రావటం అనేది హ్మ్. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఆ జోన్‌లో ఉన్నా కాబట్టి నాకు ఈ కన్‌ఫ్యూజన్ ఇటు సైడ్ ఆలోచన రావట్లేదు. మీరు ఎలాగో ఒక పాజిటివ్ వైబ్‌తో ఉన్నారు కాబట్టి యాహ్! మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సార్. అప్పట్లో మోహన్ బాబు గారికి మాత్రమే ఒకే రోజు ఆయన విలన్‌గా నటించిన సినిమా, హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయింది. వాహ్! నాకు తెలిసి ఇప్పటిదాకా సౌత్ ఇండియా కాదు ఎంటైర్ ఇండియాలో ఏ స్టార్‌కి, ఏ యాక్టర్‌కి ఇలాంటి ఒక సందర్భం లేదు. వావ్! మోహన్ బాబు గారి తర్వాత మీకు మాత్రమే అది అబ్బబ్బా! దక్కింది. వాట్ ఎ లక్కీ థింగ్. నిజంగా చాలా చాలా అదృష్టం అనే చెప్పాలి సార్ అయితే. హ్మ్. ఒకటే రోజు హీరోగా, ఒకటే రోజు విలన్‌గా అంటే నిజంగా నాకు మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు. హ్మ్. ఇది అరుదైనటువంటి సందర్భం. అది తెలుసు. హ్మ్. బట్ ఇంతకు మునుపు ఇంకెవ్వరికీ జరగలేదు. ఒక 'మోహన్ బాబు' గారికి జరిగింది అంటే అంత పెద్ద నటుడితో, లెజెండరీ యాక్టర్‌తో నా అలాంటి పోలిక. హ్మ్. హ్మ్. నటన విషయంలో కాకపోయినా సిట్యుయేషన్ విషయంలో అయినా ఒక పోలిక వచ్చినందుకు అంతే కదా! చాలా హ్యాపీ. డెఫినైట్లీ ఎవరికి దొరుకుతుంది ఈ అదృష్టం. రెండిట్లో మెప్పించగలిగితే నథింగ్ లైక్ ఇట్. సూపర్. అండ్ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక యాక్టర్ గాని, ఆ సినిమాలో నటించిన హీరో గాని మహా అయితే ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తారు. ఒక 12 ఇంటర్వ్యూలు ఇస్తారు. పీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఏదో తమ శక్తి మేర కష్టపడతారు. మీ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే సమయానికి మీరు చేసిన ఇంటర్వ్యూలు ఎన్నో తెలుసా? ఆ! 22. 22 చేసామా? 22 ఇంటర్వ్యూలు. నాకింకా సరిపోలేదనిపిస్తుంది సార్. హ్మ్. ఇంకా చేయాలి. ఏది వీలుంటే అది చేయాలనే ఉంది నాకైతే. అంటే అంత కష్టపడ్డారు గదా! బాలకృష్ణ గారి 'అఖండ 2' రిలీజ్ కాబోతుంది. మన సినిమాని ఆపేస్తున్నాము. పోస్ట్‌పోన్ చేస్తున్నాము అని ఆ సందర్భం ఫస్ట్ మీకు ఎవరు జెప్పారు? చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? నాకు ఎగ్జాక్ట్‌గా చెప్పండి. సో, అన్నీ ఫిక్స్ అయిపోయాయి. బాలకృష్ణ గారి సినిమా 24థో, 25థో వస్తుందనేది ఒక చిన్న టాక్ జరుగుతోంది. హ్మ్. నాకు తెలిసి 14 రీల్స్ ఆఫీస్‌లో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి. నేను ట్రై చేస్తున్నా. అక్కడ హరీష్ గారు వీళ్ళకి ఫోన్‌లు చేసి, "సార్ ఏంటి సార్ కన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? చెప్పండి. నాకు ముందు చెప్పండి సార్. ప్రెస్ నోట్ ఏదో సాయంత్రం 6కో, 7కో వస్తుందని" చెప్పి ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. హ్మ్. నేను ఆఫీస్‌కి ఫోన్ చేసి 14 రీల్స్‌కి ట్రై చేస్తున్నా. 12థ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. హ్మ్. కన్ఫర్మ్ అయినప్పటికీ మనం ఆల్రెడీ కొన్ని థియేటర్స్ అన్నీ లాక్ చేసుకొని ఉన్నాం. ప్రమోషన్స్ అన్నీ ముఖ్యంగా ఇటు పెట్టుకొని ఉన్నాం కదా! అవును. అండ్ ఓవర్‌సీస్ కూడా లాక్ అయిపోయి ఉన్నాయి అన్నీ. సో, 9థ్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదు వి హావ్ టు మూవ్ అహెడ్ అని నాకు సురేష్ బాబు గారు, హ్మ్. రానా అన్న, హ్మ్. తర్వాత మా డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారు. హ్మ్. నాకు ఆ రోజు 9థ్ తారీఖు నాకు ఇంకా గుర్తు. రామానాయుడు స్టూడియోస్‌లో పొద్దున్నే వచ్చాను. పొద్దున్నుంచి ఒక 5, 6 గంటల పాటు మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడికొస్తున్నా నా టీమ్‌తో మాట్లాడుతున్నా. స్పిరిట్ టీమ్ మా ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నా. అటు డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారిని కలుస్తున్నా. అక్కడ మీటింగ్ అయిన వెంటనే ఇక్కడ రానా అన్న జిమ్‌లో ఉంటే రానా అన్నతో మీటింగ్ చేశా. ఇక్కడ అయిపోతే సురేష్ బాబు గారు ఉంటే సురేష్ బాబు గారితో ఒకటి. అలా 4 అంటే మాకు గూడా తెలీలేదు. ఒకటైతే ఖచ్చితంగా తెలుసు. బాలయ్య బాబు సినిమా కన్ఫర్మ్ అంటే మనం రాకూడదనైతే తెలుసు. హ్మ్. ఎందుకంటే ఆ మేనియా చాలా చాలా స్ట్రాంగ్ సార్. ఓకే. అంతే గదా! ఒకటి రెస్పెక్ట్ ఉంటుంది. 2 భయం గూడా ఉండాలి. హ్మ్. అంత పెద్ద స్టార్, అంత మాస్ హీరో. హ్మ్. ఏదో సాదాసీదా సాధారణమైనటువంటి హీరో కాదు. సో, మాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ వాళ్ళకుంటాయి. ఫస్ట్ చాయిస్ మన ఇంట్లో మనం కలిసి మీరిప్పుడు మీ ఫ్యామిలీతో సినిమాకెళ్ళాలన్నా ఫస్ట్ చాయిస్ 'అఖండ' అవుతుంది. అంతే. సో, ఫస్ట్ చాయిస్ 'అఖండ' అయ్యి మనం ఎప్పుడో సెకండ్ చాయిస్ అయినప్పుడు డబ్బులు స్పెండ్ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే మనం చాయిస్ అవుతామా? తిరిగి మళ్ళీ డబ్బులు మన మీద స్పెండ్ చేస్తారని ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతుంది సార్. హ్మ్. సో, బాలయ్య బాబు సినిమా వస్తుందంటే కన్ఫర్మ్‌గా మూవ్ అవ్వాలనే నేను అనుకున్నా. అదైతే కన్ఫర్మ్. హ్మ్. ఇంకా పెద్దలు గూడా చెప్పారు. సురేష్ గారు, జగదీష్ గారు, రానా అన్న. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ముందు నాకు నథింగ్. హ్మ్. స్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో నాకు అసలు ఇప్పుడు అంటే ఈ వాళ్ళు సినిమా లెజెండ్స్ గదా! లెజెండ్స్. వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. హ్మ్. వాళ్ళు చెప్పటం అండ్ వాళ్ళు ఇంకొక మంచి డేట్ ఇచ్చారు.
కానీ ఓపెన్గా చెప్తాను సార్, ఆనెస్ట్లీ నేను అబద్ధం చెప్పడం అవుతుంది. మనం మూవ్ అవుతున్నాం అని వెంటనే షేక్ అయితే అయ్యా. దో ఐ వాజ్ ఫిక్స్డ్, బాలయ్యబాబు సినిమా వస్తే మనం రాకూడదు అని నాకు తెలిసినప్పటికీ కొంచెం అరే భయం వల్ల ఇదే సార్. అప్పటికి దేవుడి దయ వల్ల నా సినిమా మీద బయట మనుషుల్లో ఒక గుర్తింపు వచ్చింది, కరెక్ట్, ఒక అటెన్షన్ తీసుకొచ్చి. అవును. నేను ఆ అటెన్షన్లో రిలీజ్ అయిపోతే దానికి ఉండే పుల్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 18 days సస్టైన్ చేయగలనా నేను అనేటువంటి భయం అంతే. అంతకుమించి నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. 18 daysగా అనిపించవచ్చు, కానీ మనం ఈ ఫీల్డ్లో ఉంటూ ఈ పబ్లిసిటీ చేస్తూ ఏ ప్రమోషన్ ఎంత రీచ్ అవుతుంది అవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్స్ మధ్య ప్రతిరోజు బ్రతుకుతూ ఉంటున్నాం. ఇది 18 రోజులు ఇంకా దీన్ని మనం హోల్డ్ చేయగలుగుతామా? కరెక్ట్. డబ్బులు ఇచ్చినంత మాత్రాన హోల్డ్ అవ్వదు సార్. మీరు చెప్పేది, సారీ టు ఇంటరప్ట్, అయ్యో ప్లీజ్. మీరు చెప్పేది 3 ఫ్రైడేల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక్క ఫ్రైడేకి తలరాతలు మారిపోతున్నాయి. చూడండి సార్, ఏ రోజు ఏ కాంటెంట్ వచ్చి ఏది దాని చుట్టూ వైరల్ అవుతూ ఉంటుంది, ఏం జరుగుతుంటుందో తెలియదు. ఆ ఓషన్ ఆఫ్ కాంటెంట్లో మన కాంటెంట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు పోటీ పడుతూ మళ్ళీ మన కాంటెంట్ కనిపించాలి. ఆల్రెడీ చూసేసిన కాంటెంట్, నన్ను మీరు అన్నారు 22 ఇంటర్వ్యూలు, నేను ఇప్పుడు ఆల్రెడీ జనాలు నన్ను అంతా చూసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసి అయినా ఇంకా ఉత్సాహం కలిగిస్తూ అయినా వాళ్ళకి అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది ఖచ్చితంగా కష్టమే, అది చాలా కష్టమైన విషయం సార్. అది హోల్డ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి భయం అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అప్పుడు షాక్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు 1, 2, 3, 4 అనేది హాలిడే సీజన్, జనాలందరూ ఆ వీకెండ్ లంచ్కి వెళ్దాం అనుకుంటారు ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ పార్టీలు చేయరు సార్. అవునవును. మన తెలుగు ప్రేక్షకులు కొన్ని 7 కోట్ల మంది ఉన్నారనుకున్నారు. అంటే 7 కోట్ల మంది రాత్రులు తాగేసి అలా కాదు. అంతే, మన తెలుగువారు మెజారిటీ ఆఫ్ దెమ్, అందులో కొంతమంది పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ పొద్దున్న లేచి గుడికి వెళ్ళాలి Jan 1, మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలి, సాయంత్రం ఇంట్లో ఉంటే అరే ఏంటి ఏం సినిమాలు ఉన్నాయి అని ఆలోచించే. కరెక్ట్. సో నాకు ఆ 4 రోజులు చాలా చాలా మంచి డేట్ అని చెప్పి ఎప్పుడైతే నాకు ఇంకా సబ్ కాన్షియస్లీ ఫిక్స్ అయిపోయిందో, ఇంకా ఆ రోజు నుంచి నేను ఓకే కమాన్, ఐ నో వాట్ టు డూ నౌ, ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లే దట్ గేమ్ అనుకున్నాను. అండ్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను బలంగా ఫిక్స్ అయింది ఏంటంటే, మీ వైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు, సూపర్, అసలు అడగకూడదు అనుకున్నాను. సూపర్, ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. కానీ పర్లేదు, ఒకవేళ బట్ ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. అయ్యో ప్లీజ్ సార్, అంటే నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. సవారీ సినిమా రిలీజ్ అయింది, షో ఇంకా నడుస్తుంది, మీరు లాస్ట్ క్లైమాక్స్ కు ముందు బయటకు వచ్చేసారు, చేతిలో సుదర్శన్ చేతిలో పాప ఉంది, అవును, ఎండ చాలా బలంగా పడుతుంది, బాడీ గార్డ్స్ కానీ మీ పక్కన బౌన్సర్లు కానీ ఎవరు లేరు, మీ ముగ్గురే ఉన్నారు, మీ చైల్డ్ మేడం మీరు. ఎండ పడుతుంది మేడం, పాపను ఎత్తుకొని ఉంది, చాలా ఆతృతగా, అంటే నందు సినిమా వచ్చింది, బాగా ఆడుతుంది, చెప్పాలని ప్రయత్నిస్తుంది, అతి కష్టం మీద పాపను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకుంది, అక్కడ కూడా మంచి ఎండ పడుతుంది. అంటే ఆ రోజు అర్థమైంది నాకు, ఒక భర్తకి భార్య సపోర్ట్ ఉంటే ఇంత బలంగా ఉంటాడా మనిషి అని అర్థమైంది. అవునా, 100% సార్. మీకు గుర్తుందా నేను చెప్పాను? నాకు క్లియర్గా గుర్తుంది. నేను ఆ రోజు ఏ డ్రెస్ వేసుకుని నా కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్లో ఉంది నా దగ్గర, ఇంకా ఆ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటే మొన్న మధ్య కూడా సర్ఫేస్ అయింది. ఇప్పుడు మన ప్రమోషన్స్ అవుతున్నాయిగా, హ్యాష్ట్యాగుల్లో ఎక్కడో మళ్ళీ వచ్చింది. అది మన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూసాం ఆ రోజు మార్నింగ్ షో సినిమా, గుర్తుంది సార్. అండ్ వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. వెన్ దేర్ ఇస్ అ ఉమెన్, అది వైఫ్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, జస్ట్ అ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ ఒక ఆడపిల్ల, స్పెషల్లీ ఆడపిల్ల ఒక బలంగా, ఎందుకంటే నాకు తెలిసి ఆడపిల్లలకి మెంటల్ స్ట్రెంగ్త్ అబ్బాయిల కన్నా 10x ఉంటుందని అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో, నా చుట్టూ ఉన్న ఆడపిల్లల్లో అయితే నేను అది గ్రహించాను సార్. వాళ్ళు ఇచ్చే బలం, వాళ్ళు ఇచ్చేటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం అన్బిలీవబుల్గా ఉంటుంది. నేను మోస్ట్ సెన్సిటివ్, చాలాసార్లు బ్రేక్ డౌన్ అయ్యి నేను సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నప్పుడు నాకు జీవిత సత్యాలు, బలమైన నిజాలు చెప్పి నన్ను అలా ముందు పాజిటివ్గా, ఇంకా కమాన్, నా ఫైట్ కూడా ఏదో ఫ్రస్ట్రేషన్తో ఉండదు సార్, నా ఫైట్ కూడా చాలా పాజిటివ్గా, కమాన్ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, కమాన్ ఇది కాకపోతే అది, మనం అరే నాకు సిస్టమ్ మీద కంప్లైంట్ ఉండదు, అరే వాడు చేయట్లే నాకు ఇంత అస్సలు ఉండదు. నాలోనే ఏదో ఉంది, నేనే కరెక్ట్ చేసుకోవాలి, ఇంకేదో ఉంది అది కరెక్ట్ చేద్దాం, ప్రతిసారి నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం అనేది, ఇలా ఫైట్ చేయడానికి బలం మాత్రం ఇంట్లో ఆడవాలి సార్. ఇందాక నేను చెప్పాను 22 ఇంటర్వ్యూలు ఇచ్చారని, అంటే నాకేమీ పెద్ద ప్రాబ్లం లేదు. మాత్రం మీరు అడిగినవన్నీ వేరే అడిగారు కానీ లేదు, మీకు అనిపిస్తున్నాయా వేరే వాళ్ళు? డెఫినెట్గా వేరే వాళ్ళు అడిగి కాదు, వేరే వాళ్ళు అడగనేవి మీరు ఏవో కొత్తగా ఉన్నాయి మీ 3-4 ఇప్పటి వరకు అయితే సోఫార్. థ్యాంక్ యూ. అంటే నాకేం ప్రాబ్లం లేదనే వర్డ్ ఎందుకు వాడానంటే,
మీరు ఇచ్చిన ఆ 22 ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూ పిచ్చగా నచ్చింది. మీరు నమ్ముతారా? నేను ఆ ఇంటర్వ్యూని సినిమా చూసినట్టు రిపీట్‌గా చూసాను. ఓయ్ అమ్మో బాబోయ్! ఏది సార్ అది? సోది చెప్తా అని చెప్పేసి. సోది చెప్తాలోనా? ఆ! అచ్చా! అండ్ మీరు ఎలా అక్కడ ప్లేస్ అయ్యారంటే కరెక్ట్‌గా ఆ! ఒక టీఎఫ్ఐ బానిస, వాళ్ళిద్దరూ టీఎఫ్ఐ బానిసలే. అవును. మీరు ఇంకో టీఎఫ్ఐ బానిసలాగా వచ్చి ప్లేస్ అయ్యారు. టీఎఫ్ఐ కట్టు బానిస హ్మ్. సార్. యాహ్! అస్సల సూపర్బ్ ఇంటర్వ్యూ. థాంక్ యూ సార్. అలాగే నిజంగా మీలాగా కొంతమంది ఉన్నారు. హ్మ్. నాకు స్పెషల్లీ ఆ సోది చెప్పుతా గురించి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. హ్మ్. విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇది అని. హ్మ్. నాకు కూడా తెలీదు నేను అన్ని మాట్లాడతానని. అసలు హ్మ్. అన్‌ప్రిపేర్డ్ సార్. ఉట్టి సైడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం రండంటే ఎళ్ళిపోయాను. హ్మ్. ఇండస్ట్రీలో ఐ మీన్ మన ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన టైం అప్పటికే ఎంతో గంటన్నర, 2 గంటలు మాట్లాడినట్టున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్ కూడా. తప్పకుండా. అలాగే నాకు ఇంకో ఇంటర్వ్యూ మీద ఒక కంప్లెయింట్ ఉంది. సీరియస్ కంప్లెయింటే. ఒక చిన్న బాబుతో ఒక 2, 3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అక్కడేమి సెన్సార్ లాంటి పరిధులేమి లేవు. లేవు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్ అది. హ్మ్. వాళ్ళని చూసే ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. చూస్తారు. వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ నాకెలాంటి అభ్యంతరాలు గాని ఏం లేవు. హ్మ్. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 12 ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయ్యుండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే ఉట్టి నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా, రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం నేనేమి ఐయామ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు అంటే జ దాన్ని దానికేదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. కరెక్ట్. ఎప్పటినుంచో. ఇప్పుడు అవును. కాదు. గత 2 ఏళ్లగానో, 3 ఏళ్లగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరెలా అయితే సోది చెప్తా చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించొచ్చి "అన్న అసలు అందులో నువ్వు మావోడిలెంక కనిపించినావే నువ్వు అసలు" అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనకుండా నేను ఆ అబ్బాయిని ఒక్క మాట కూడా అవునవును. అనను. నన్ను నేను అనుకుంటా మహా అయితే. అవునవును. కానీ కొన్ని పదాలు వచ్చిన మాట వాస్తవం. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు యాడ్ వాల్యూస్ టు ఇట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సినిమాని ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఏమవుతుందంటే సార్, ఎనీథింగ్ నువ్వేం చెప్తావు? నన్ను షర్టిప్పేసి రోడ్డు మీద తిరగమంటావు తిరుగుతా. హ్మ్. మా టీమ్ అంటూ ఉంటారు. నందన్న ఒక టికెట్ కోసం బట్టలిప్పి రోడ్ అక్కడ రామానాయుడు గేట్ దగ్గర షర్టిప్పేసి నుంచోమంటే కూడా నుంచుంటాడు. అంత కసి అని హ్మ్. అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. నాకు నిజంగా ఆ కసి ఉంది. సో, ఆ ప్రాసెస్‌లో, ఆ జర్నీలో కొన్ని మిస్ అవుతాం, మిస్‌ఫైర్ అవుతాం. దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు. అలా చెప్పిన వాళ్ళున్నారు ఖచ్చితంగా. సార్. ఒకటి 2 విషయాలు నాట్ జస్ట్ రొట్టెగడ్డ ఇంకోటి కూడా 1, 2 ఉన్నాయి వేరేవేవో. హ్మ్. హ్మ్. చెప్పిన వాళ్ళున్నారు. ఇంకంతే సార్. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంతకుముందు లేదు. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాం జాగ్రత్తగా అనేది జాగ్రత్త పడాలి. ఓకే. నేర్చుకొని. ఈ సినిమా ఫస్టు టీజరు, ట్రైలరు అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. హ్మ్. ఏడ్చేశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు. హ్మ్. అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏందంటే ఉంది. అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను. రావాల్సినంత పేరు రావట్లేదు అని జెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. హ్మ్. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకెళ్ళిపోయింది. మీరు ఏడవడం వల్ల. ని అవునా సార్? హ్మ్. నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఏముండదు సార్. హ్మ్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నన్ను తీసుకొని పువ్వుల్లో పెట్టుకుంటది. హ్మ్. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి హ్మ్. ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు. ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్. టాలెంట్ కూడా పక్కన పెడదాం. అది జనరల్. మనిషి టు మనిషి. మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా? ఈడిని దగ్గరికి పిలిచి కనీసం ఓకే. ఇన్ని రోజులుగా ఉన్నాడు. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా లేదు. హ్మ్. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను. మా డైరెక్టర్, మా హీరోయిన్‌తో ఉన్నప్పుడు. జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేనిప్పుడు చూస్తున్నా గదా!
లైవ్లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ. ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్‌కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటది. హ్మ్. అంటే వాళ్ళు ఏం చేయబడలేదు. స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకొచ్చి చాలా సంవత్సరాలయింది. అది మీకు తెలియడానికే టైం పట్టింది. నాకు తెలీదు సార్ అది. హ్మ్. నాకు ఆ ఒప్ విషయం తెలీదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలీదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకంత సీన్ లేదు. అది చాలా రాంగ్ యాటిట్యూడ్. నాకు చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిన యాటిట్యూడ్ అది. హ్మ్. నేను ఎప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్‌గా ఎళ్లి కలుస్తున్నానో, వాళ్ళు చూపించే ప్రేమ నా పైన అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. నాకెంత ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకున్నటువంటి ప్రేమ సార్. నేను ఇందాక అదే చెప్తున్నా. మా హీరోయిన్ డైరెక్టర్‌తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లమ్ ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి. మనలో ఏదో తప్పుందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. హ్మ్. నేను పేర్లు చెప్పలేను. ఉన్నారు. నా చుట్టూ ఉండే టీమ్‌లోనే ఉన్నారు. హ్మ్. బొక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళున్నారు సార్. నేను గట్టిగా చెప్తాను. నా గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసు. అది ఎంత నేనేం జేస్తున్నా? నాకో సినిమా ఉంది. నా శాయశక్తులా నా ప్రాణం పెట్టి రాత్రి పగలు అడగండి సార్. నేను నిద్ర గూడా లేకుండా తిరుగుతున్నా. నిద్ర గూడా లేదు. గుంటూరు అంటే గుంటూరు, ఏలూరు అంటే ఏలూరు, రాత్రి రాజమండ్రి వెళ్ళిపో, పొద్దున్నొచ్చి 6కి కడప వెళ్ళిపో వచ్చి తిరుగుతున్నా. పాపం మా హీరోయిన్ గూడా నాతో పాటు అంతే తిరుగుతుంది. లేదు ఖాళీగా ఉన్నాం. ఇవాళ ఖాళీగా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం. లేదు ఇక్కడ ఊరెళ్ళట్లేదు. ఏదైనా వీడియో షూట్ చేద్దాం. దాన్ని నేను నేను కేవలం ఈ సినిమాని బతికిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నా. అది చాలా మందికి నచ్చదు అని నాకు అర్థమైంది. అంటే మీరు చెప్తున్నారు గానీ వీడు ఇంకా ఓవర్ చేస్తున్నాడు. అబ్బా! వీడు అలా అనుకునే వ్యక్తులున్నారు. నాకు తెలుసు. మీరు చెప్తున్నా గానీ ఇంకా ఓపెన్ చెప్పట్లేదు. నేను ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు. మీరిప్పుడన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే. 'నందుకి' సక్సెస్ లేదు. 'నందుతో' ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? హ్మ్. అది ఓకే సార్. దాని మీద కంప్లెయింట్ లేదు. హ్మ్. అది ఓకే. సరే ఇప్పుడు నా మీద 2, 3, 4, 5 కోట్లు పెట్టాలనుకోండి. బిజినెస్ లేదనుకో అది బిజినెస్ యాంగిల్. బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తే ఓకే. మీ సొంత మనుషులు. మీరు నమ్మిన వ్యక్తులు. ఇది తొక్కడం కాదా? ఫేట్. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు చాలా అడుగుతున్నాను? బాధ సార్. నిన్న రాత్రి గూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఎందుకురా నేను నా పని చేస్తుంటే ఎందుకొచ్చినా గూడా ఏం చేశాను నేను ఎవ్వడిని హర్ట్ చేయను సార్. నేను ఒక్క మాట అనను. అంత లైట్ తీసుకుంటా నేను. కానీ అదే నాకు అది మరి దురదృష్టమో ఏంటో తెలీదు. అది అది ఇంకేం చేయలేం సార్. నాకు నేను సెల్ఫ్‌గా సర్లే అనుకుని మళ్ళీ పుష్ చేసుకోవటం తప్ప, ఇది మార్చాలి అంటే అదొక హిట్టే మార్చగలుగుదని నాకు తెలుసు. అంటే ఇప్పుడు అన్నారు అదొచ్చిన కదా! రోజున అందరూ ఏం చేయలేను అని చెప్పి, దానికోసమే ఇన్ని ప్రశ్నలు అడిగింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ పరిస్థితుల్ని మొత్తం తెలుసుకొని, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఆ షీల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? 100% నా ఫెయిల్యూర్. 100కి 100% నాదే వైఫల్యం. హ్మ్. అసలు వేరే క్వెషనే లేదు అందులో. నా తర్వాతొచ్చిన ఎంతోమంది ఆ షీల్డ్‌ని తయారు చేసుకునేంతటువంటి విజ్ఞత వాళ్ళకుంది. నాకు లేకుండా పోయిందది. హ్మ్. అది రియలైజ్ అవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. హ్మ్. అంతే క్లాస్‌లో అందరు పిల్లలుంటారు. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఒకడికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను లాస్ట్ ర్యాంకర్‌నయ్యా. హ్మ్. అంతే సేమ్ టీచర్స్ ఉంటారు. అందరికి సేమ్ లెసన్స్ చెప్తారు. అయ్యే. కానీ ఒకడు పాస్ అయిపోతాడు. టాపర్ అవుతాడు. హ్మ్. ఒకడు ఫెయిల్ అయిపోతాడు. బ్యాక్ బెంచ్‌లో ఉంటాడు. నేను ఆ బ్యాక్ బెంచర్‌నయ్యా. ఓకే. కానీ పట్టింది. డెఫినైట్‌లీ ఒప్పుకుంటా. హ్మ్. కానీ ఎలా? ఇది తెలుసు. దీన్ని నేర్చుకుని ముందుకెళ్ళి ఏం చేయాలో ఇంకా ఆ ప్రాసెస్‌లో వెతుకుతున్నా. హ్మ్. నేర్చుకుందాం అనే ప్రాసెస్ ఇంకా వెతుక్కుంటున్నా. అమ్మో! ఈజీ అయితే కాదు. ఈ మొత్తం 'సైక్ సిద్ధార్థ్' ప్రాజెక్ట్ కోసం ఎన్ని నెలలు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? ఎన్ని సంవత్సరాలు? అంటే హ్మ్. 2.5 ఏళ్ళు ట్రావెల్ అయ్యాం సార్. బట్ నేను మా డైరెక్టర్ ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్‌గా ఫ్రెండ్స్ ఇద్దరం. హ్మ్. ఆహ్, వరుణ్ రెడ్డి గారు. వరుణ్ రెడ్డిను, మేమిద్దరం ఫ్రెండ్స్. హ్మ్. నేను వేరే ఏదో సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకుని ఉన్నప్పుడు రైటర్‌గా తను నాకు పరిచయం అయ్యి అలా ట్రావెల్ ఓహో! మనకు డైరెక్షన్ ఏం రాదు. డైరెక్షన్ అంటే ఇది అని చెప్పి ఆ అబ్బాయిని చూసి తెలుసుకొని నువ్వు డైరెక్షన్ చెయి అబ్బాయి.
నేను సినిమాకి డబ్బులు పెడతాను అని చెప్పి అలా వచ్చాం. ఇప్పుడు దాకా నటుడిగా ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నందుకి ఏమి నేర్పించింది? సైక్ సిద్ధార్థ్ ఏమి నేర్పించింది? ఇన్ని రోజులు చేసింది నువ్వు నటన కాదు, ఇది నటన అని నేర్పించింది. అలా కాదు సార్, వేరే పాత్రలు కూడా బాగా చేసుకునే ఉన్నాయి. బట్ సైక్ సిద్ధార్థ నాకు నిజంగా నేర్పించింది ఏంటంటే సార్, ఒకటి గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్. అది సైక్ సిద్ధార్థే కాదు, వరుణ్తో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇద్దరం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్ అని. ఒక కథకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి నేర్పించింది. రెండు, ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిట్, ఫ్రీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది సార్. ఎలా పట్టి అవసరం లేదు. దేర్ ఈస్ అన్ అదర్ వే ఆల్సో టు అప్రోచ్. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ ఇట్. నా విషయంలో చాలా ఓపెన్ చేశాడు. ఓపెన్ అవ్వడం అంటారు దాన్ని. యాక్టర్గా ఓపెన్ అప్ అవటం అది ఒక ఇది సార్. అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేశాడు. పెళ్లి చూపుల్లో తరుణ్ భాస్కర్ నన్ను ఒకలాగా ఇది చేశాడు. ఆటోనగర్ సూర్యాలో దేవకట్ట గారు ఒకలాగా నన్ను ఓపెన్ అప్ చేశారు. సైక్లో ఒకలాగా ఓపెన్ చేశారు. అది ఓకే. బట్ టు బిలీవ్ యాజ్ అన్ యాక్టర్గా దట్ ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సినిమా డైరెక్ట్ చేయొచ్చు, ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సీన్ అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను తన డైరెక్షన్ వల్ల నేర్చుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది నాకు. ఓకే. సో నా పర్స్పెక్టివ్ మారింది. ఇప్పుడు కొత్త కథలు వింటున్నప్పుడు నా అప్రోచ్ టువర్డ్స్, సో ఒక పాతే ఓహో మనం ఇన్ని రోజులు ఈ పట్టాల మీద ఉన్నాం, ఇటు కూడా పట్టాలు ఉన్నాయి, అవి కూడా అదే డెస్టినేషన్కి వెళ్తున్నాయి, అదే స్టేషన్కి చేరుకుంటున్నాయి అనేది రియలైజ్ అవడం కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది జరిగింది. బట్ దీనివల్ల రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది. 100% వెరీ హ్యాపీ. అందుకే సో ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు మీ డైరెక్టర్కి కలిపి ఒక క్వశ్చన్, ఇది జస్ట్ క్వశ్చనే, ఏది కరెక్టో మీరే చెప్పాలి. నేను ఒక 1 month బ్యాక్ 8 వసంతాల డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఫణీంద్రనాథ్ శెట్టి గారిని, బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన ఇంటర్వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ సినిమాలో డైలాగ్స్ ఎందుకు మరీ పర్టికులర్గా ఒక ఆర్ట్ ఫామ్, పొయిటిక్గా ఆర్ట్ ఫామ్ లాగా ఉంటాయంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు, అది ఆర్ట్ ఫామ్ కాబట్టే ఆర్ట్ ఫామ్ లాగే ఉండాలి. కెమెరా, ఎడిటింగు, డైరెక్షను, యాక్టింగు ఇవన్నీ ఎలా అయితే ఒక యాక్ట్ ఫామ్, అలాగే రైటింగ్ కూడా అంతే నిక్కచ్చిగా, అంతే పద్ధతిగా ఆ పదాలే పడాలి. అది నా అభిప్రాయం అని చెప్పి. మనం కంప్లీట్ మీ ఇంటర్వ్యూలో చూస్తే మాత్రం డైలాగ్స్ విషయంలో మీరు మీ డైరెక్టర్ గారు ఆ టైంకి ఏ ఫ్లో వస్తే, అంటే ఒక బేస్ లైన్ అయితే ఉంటుంది, బేస్ సీన్ అయితే ఉంటుంది. మనం 100 floor నుంచి దూకుతాం, దూకితే కింద పడకుండా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది మాకు. సో దట్ నెట్ ఇస్ దేర్. అన్ని ప్రిపేర్ అయ్యి రాసుకుని అంత వెళ్ళి దాన్ని బ్రేక్ చేసేవాళ్ళం. అవును. అది కానీ అది అందరు చేయరు. రెండిట్లో ఏది కరెక్ట్? రెండు సార్. ఆర్ట్ ఇస్ అగైన్ వెరీ సబ్జెక్టివ్ టు ఈచ్ ఇండివిజువల్. అదేదో అంటారుగా కొంతమంది, అదేదో మోడర్న్ ఆర్ట్ అని చెప్పేసి ర్యాండమ్గా ఉంటుంది, దాంట్లో ఎంతో విలువ చూసి millions of dollars పెట్టుకుంటారు. నాలాంటి వాడికైతే అది అర్థం కాదు. ఒక్కొక్క ప్రేక్షకుడి స్టైల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినిమా రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మా సినిమాలు కొంతమందికి, కామెడీ సినిమాలు కొంతమందికి. రోజు ఒకే బిర్యానీ తినలేం కదా, రకరకాల రుచులు. ఆర్ట్కు ఉన్నటువంటి గొప్పతనమే అది కదా. ఇట్ కెన్ క్యాటర్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. పాటలు కూడా ఒకటే జానర్ ఉండవు కదా సార్. అంతే. రొమాంటిక్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉంటాయి, ప్యాథోస్ ఉంటుంది. సినిమా కూడా అలాగే, ఒకటి పొయిటిక్గా చెప్తారు, ఒకళ్ళు ఫన్నీగా చెప్తారు. రాజమౌళి గారు ఒకలాగా, అనిల్ రావిపూడి గారు ఒకలాగా, బోయపాటి గారు ఒకలాగా, సుకుమార్ గారు ఒకలాగా, అలా. సో ఫణీంద్రనాథ్ శెట్టి గారు ఒకలాగా, మా వరుణ్ రెడ్డి ఒకలాగా. కానీ ఇది మాత్రం 2 different. ఫణీంద్రనాథ్ శెట్టి నేను మొన్న శివ రిలీజ్ అప్పుడు మీ ఫస్ట్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. గుర్తున్నారు మీ ఫస్ట్ డైరెక్టర్? ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో పాటు మీరు ఆర్జీవి గారి డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాను. అంటే ఆ బ్యాచ్లో చాలా మందికి మీరు టచ్ అయ్యారు, బాగా క్లోజ్. కానీ వాళ్ళ ప్రభావం ఏది మీ మీద ఎందుకు పడలేదు? పడలేదని, పడకపోవటం మంచిది అంటారా మీరు చెప్పండి? అది పూర్తిగా సబ్జెక్టు, ఒక్కో పర్సన్ బట్టి. మీకు అర్థమవుతుందా నేను ఏమాడుతున్నా? వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మో, అది హ్యాండిల్ చేసేంత స్తోమత నాకు లేదు. ఇంపాసిబుల్. నేను రాము గారితో 1 year ట్రావెల్ చేశాను, 1.5 year ట్రావెల్ చేశాను. 2 సినిమాలు చేశాను, 365 ఐస్ క్రీమ్ 2. సో ఒక 1.5 సంవత్సరం పాటు, ఆ 1.5 సంవత్సరం ఆయన ప్రభావం ఉండింది నా మీద కొంత. అప్పుడే పెళ్ళైన కొత్తల్లో కొంచెం మా ఇంట్లో అందరు భయపడ్డారు. ఈడేంటి సాయంత్రం అయితే రాము గారి దగ్గరికి వెళ్తా. కాదు, మీరు అన్నారు కదా పెళ్ళైన కొత్తలని, ఏ టైంలో ఎవరి దగ్గర ఉండకూడదో ఆ టైంలో వారి దగ్గర ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్గా వెళ్ళా.
కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ టైంకి నేను 365 డేస్ అనే సినిమానే చేస్తున్నా. 365 రోజుల్లో వాళ్ళ పెళ్లి వైఫల్యం అవుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ విడిపోతారు. ఆ సినిమా చేస్తున్నా, సాయంత్రం షూటింగ్ లేనప్పుడు కూడా ఇంకా రాము గారు ఎలా ఉంటారు, అయ్యో అక్కడ ఏం చేస్తున్నావు సరదాగా ఆఫీస్కి అంటే ఆఫీస్కి, ఇక్కడ అమీర్పేట ఆఫీస్కి వచ్చాను, కూర్చుని వైరే సినిమాలు అప్పుడు నాకు తెలిసి రౌడీ అవి కూడా షూట్ జరుగుతాయి, ఎడిటింగ్. ఇంకా ఆయనతో మనం అలా చూస్తాం కదా రాము గారు. అలా ఒక 1.5 ఇయర్ ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకున్న శక్తి స్తోమత సరిపోలేదు ఆయనతో ఉండటం. ఓకే, ఇంకా సార్ ఆయన పనుల్లో, నా పనుల్లో నేను. మన సినిమా ఎలాగో సైక్ సిద్ధార్థ్ కాబట్టి ఆర్జీవి గారిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ గుర్తుండిపోయేది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారా? టెక్నికల్గా ఒక వెరీ గుడ్ థింగ్ చెప్తాను సార్. ఫన్నీగా చాలా ఉంటాయి. బట్ టెక్నికల్గా మేము ఒక ప్రీ క్లైమాక్స్ షూట్ ఏదో రోడ్ మీద ఎక్కడో చేస్తున్నాం. ఆ రోజు 2 కెమెరానో 3 కెమెరా సెటప్ పెట్టారు. రాము గారు ఆ షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్కి వచ్చాం. ఎడిట్కి వచ్చిన తర్వాత ఎడిటర్ ఒక ఫ్లో వేసాడు. ఫ్లో వేసిన తర్వాత ఎప్పుడో 2 వారాల ముందు షూట్ చేసినటువంటి అందులో 3 కెమెరా సెటప్ కదా, ఒక వైడ్ పడింది, ఒక మిడ్ పడింది, ఇంకోటి ఏదో క్లోజ్, ఒకటి ఏదో బ్లర్, ఏదో సరిగ్గా అవుట్ ఫోకస్లో ఉంది. అయితే ఎందుకు ఇది ఇలా ఉంది అంటే మన దగ్గర ఫుటేజ్ అని ఏదో చెప్తున్నాడు ఎడిటర్, సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. నేను చూసిన సైక్ మూమెంట్ ఏంటంటే సార్, లో అయిపోయాను. కాదు, కెమెరా బి రోల్ చేసినప్పుడు 4వ టేక్లో నందు దిగి నడుచుకుంటూ వచ్చే షాట్ చాలా కరెక్ట్గా వచ్చింది. నాకు గుర్తుంది, నేను అదే ఓకే చేశాను, సరిగ్గా ఎత్తుకున్నాను. బా నిజం సార్, అసలు మైండ్ నాకు మీ అమ్మాయి ఏం సైక్ రా బాబు ఈ క్యాండిడేట్. ఏంటి సార్ అసలు సినిమా పిచ్చి మామూలు పిచ్చి కాదు. ఆయనే అంటారు, ఐ వర్క్ లైక్ అ డాగ్ అంటారు. ఏం కష్టపడతాడు సార్ రాత్రి. అది మీరు ఐస్ క్రీమ్ 2 అవనివ్వండి, అంతే. అందరూ ఏదో అనుకుంటారు రాము గారు సెట్కి రారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తారు. లేదు, ఆయన చేయాలనేది ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు. ఆయన అది నేను చూసిన సైక్ మూమెంట్ అది నిజంగా. ఏవో ఫన్నీగా అంటారా, ఆయనకి ఎవరో ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తిచ్చి హిందీలో మాట్లాడిచ్చి, రాము జీకు అభి అరెస్ట్ కి జైల్ మే హై, మే కానిస్టేబుల్ బాత్ కరో అని చెప్పి నాతో ఫోన్లు మాట్లాడిచ్చి. ఓకే, ఇవన్నీ ఆయన క్రియేట్ చేసే పుకార్లా? మీకు తెలుసా, అప్పుడు పుకార్ వచ్చింది, అదే నా నోటి ద్వారానే బయటికి వెళ్ళింది. అవునా? నాతో చెప్పించారు ఫోన్లో. హైలైట్ చెప్తాను, నాతో ఫోన్లో చెప్పించి రాము అరెస్ట్ అయ్యాడని చెప్పు, అది ఇది అని చెప్పి హిందీలో చెప్పు అన్నాడు. నేను హిందీలో చెప్పాను, అన్నీ చెప్పమన్నారు ఆయన. హిందీలో రాము అరెస్ట్ కరే ఏవో అందరు దాల్ది, ఏ జైల్ మే హే ఉదర్ హే అనుకుంటే నాకు వచ్చి నేను హిందీలో చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తే నవ్వుతున్నాడు ఆయన. నవ్వి అంత అయిన తర్వాత మొత్తం అంత వస్తుంటే, చూసావా పబ్లిసిటీ ఎలా చేయాలో నీకు అర్థమైంది ఎప్పుడైనా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు ఇలా చేస్తారన్నా, బయట న్యూస్లు అన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక గంట రూమ్లో ఉన్నాం. ఉంటే మా రాము గారి లైన్ ప్రొడ్యూసర్ సుధీర్ ఉంటాడు, 6'4". ఏం జరుగుతున్నారా, ఏం చేస్తున్నారు, ఇది కదా సైక్ మూమెంట్ అంటే. ఇది ఇలా అయింది అంటే రాము గారు అప్పుడు ఏమన్నారు తెలుసా, నథింగ్ సుధీర్, జస్ట్ ట్రైంగ్ టు ఆడిషన్. వీడికి హిందీ సరిగ్గా వచ్చా, హిందీ సినిమాలో వీడిని పెట్టుకోవచ్చా లేదా అని ఆడిషన్ ట్రై చేస్తాను అన్నాడు. ఇప్పుడు అది నిజమా ఇది ఇలాంటివి ఉంటాయి జలక్కలు రాము గారితో. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ రాము సార్. చాలా నేర్చుకున్నా. యాక్టింగ్లో బీట్స్ నేర్పిస్తాను ఆయన. ఏ టైంకి ఒక ఆయనతో సపరేట్ బీట్లో నడుస్తుంటుంది సార్, డైలాగ్ డెలివరీ చేయటం కానీ అలా. అది ఒక భలే ఉంటుంది, వెరైటీ అది. అండ్ ఇప్పటిదాకా మిమ్మల్ని చాలామంది అడిగిన ప్రశ్న నేను అదే అడగబోతున్నా, నాకు మాత్రం సమాధానం కొత్తగా కావాలి. సురేష్ బాబు గారు సైక్ సిద్ధార్థ్ ఎందుకు కొన్నారు? బ్లాక్ బస్టర్ సినిమా అని ఆయన కూడా ఫీల్ అయ్యారు కాబట్టి కొన్నారు సార్. మీరు చూడండి, సినిమా క్లైమాక్స్ అయ్యి బయటికి వచ్చే టైంకి, అరే ఈ సినిమా సార్, నేను ఒకటి చెప్తాను, మీరు చూసిన రాత్రి మర్చిపోరు సార్ సినిమాని. ఆ రోజు రాత్రి చూస్తే నేను పక్కా ఇది బెట్టు కడతాను సార్. మీరు సినిమా చూడండి, అగైన్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నచ్చని ఉండొచ్చు, కరెక్ట్, ఎన్నో ఫ్లాప్ సినిమాలు నచ్చినవి ఉండొచ్చు, రకరకాలు సార్. కానీ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని వదలదు. కనీసం ఒక పూటైనా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అసలు ఏంటి అమ్మా భలే తీసారు, ఏదో కొత్తగా అప్రోచ్ అయ్యారు, అసలు మ్యూజిక్ ఏదో ఒక ఎలిమెంట్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది సార్. సైక్ సిద్ధార్థకి అది కుదిరింది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దిస్. అగైన్, మీకు సినిమా ఎంత నచ్చింది అనేది ఇట్ ఇస్ సబ్జెక్టివ్ టు యువర్ ఓన్ పర్సనల్ ఫిల్మ్ టేస్ట్. బట్ ఒక మనిషిని మాత్రం మీకు ఎలాంటి సినిమా ఇష్టమైనా లేకపోయినా, నా సినిమా సైక్ సిద్ధార్థ మాత్రం మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఏదో ఒక సీన్ గుర్తొస్తుంది, ఏదో ఒక ఎపిసోడ్ గుర్తొస్తుంది. అరే లాస్ట్లో భలే చేశాడు, అరే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఇది భలే డీల్ చేశాడే, అరే ఎడిట్ బాగా డీల్ చేసి, ఏదో ఒకటి గుర్తొస్తుంది సార్. ఏదో ఒక వేగ్గా వదిలేసి ఓ చిన్న సినిమా వచ్చింది, ఓ మంచి సినిమా పర్లేదమ్మా, అసలు అది కాదు సార్.
వచ్చి కెలుకుతుంది సైక్ సిద్ధార్థ. నాకు తెలిసి సురేష్ సార్ అదే చేసింది ఈ సినిమా. లేదంటే 10 ఏళ్లలో మీకు పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత కేవలం సైక్ సిద్ధార్థ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కొని రిలీజ్ ఇదే. అందుకే కదా అది హాట్ టాపిక్ అయింది. వేరే సినిమాలన్నీ మామూలుగా డిస్ట్రిబ్యూషన్ చేయటం. ఉమ్, ఈ సినిమా కొనేసి ఉమ్, మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేసి ఉమ్. ప్రమోట్ చేసి అన్ని బ్యానర్లు వేసి వాళ్ళే రిలీజ్, అది పెద్ద విషయం కదా సార్. ఆయన యాక్సెప్ట్ చేసే ఆ మూమెంట్ ఉంటుంది కదా, సినిమా చూసినాక ఫస్ట్ మీతో మాట్లాడిన మాట ఏంది? ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా దగ్గర నెంబర్ ఉంది సార్తో అప్పుడప్పుడు టచ్లో ఉండేవాడిని. నేను సురేష్ బాబు మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్ చెప్పండి సార్ అంటే, వాట్ ఆఫ్ ఫిల్మ్ యూ మేడ్ కమ్ సీ మీ ఇన్ ద స్టూడియోస్ టుమారో at 10:30 అన్నాడు ఆయన. ఓకే 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 వెళ్ళాను. ఐ రిమెంబర్ ఇక్కడే పైన ఈ లాన్లో కూర్చుని ఉన్నాను. ఆయన సార్ కూర్చున్నారు మంచి ఇట్లా వైట్ అండ్ జీన్స్ వేసుకొని ఫ్రెష్గా. ఇలాంటి విజువల్స్ అన్ని మనం ఊహించుకుంటున్నాం, ఇన్నేళ్ళగా జరగాలి అనుకుంటే అది దగ్గరికి వస్తుంది, వెళ్తున్నా. ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్ నాకు. అంతే, హీ వాజ్ లైక్ ఎంతలో సింపుల్గా మాట్లాడారు. హీ డెంట్ స్పీక్ అ లాట్ అబౌట్, కొన్ని జోక్స్ చెప్పారు. నాకు ఈ జోక్ నచ్చింది, ఆ జోక్ నచ్చింది అన్నారు. నవ్వుకున్నాము. నేను షాక్ అయ్యా, అదేంటి సార్ మీకు ఇది నచ్చిందా, ఐ థాట్ యూ వుడ్ లవ్ దిస్ బట్ ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. డిస్కషన్, సినిమా గురించి డిస్కషన్. సినిమా గురించి అసలు నేను ఊహించాను సార్. అసలు సురేష్ బాబు గారికి ఈ సినిమా చూపించడం అనేది వాజ్ మా మైండ్లో లాస్ట్ లేయర్లో ఉండింది. వి ఆల్వేస్ థాట్ సురేష్ సార్కి నచ్చే సినిమాలు వేరు, మన సినిమా వేరులే, మనం అప్రోచ్ అవ్వాల్సిన బ్యానర్లు వేరు అనుకునే ఉద్దేశంలో ఉన్నాం. కట్ చేస్తే ఆయనకే నచ్చింది. అంటే మనం ఎలాగో ఇప్పుడు రామానాయుడు గారి స్టూడియోలోనే కూర్చోన్నాం, సురేష్ బాబు గారి టాపిక్ వచ్చింది, మన సినిమా సైక్ సిద్ధార్థ్. నాకు సురేష్ బాబు గారి గురించి తెలిసిన ఒక సైక్ మూమెంట్ చెప్తాను, ప్లీజ్ వింటారా? చెప్పండి. నేను డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన కొంచెం పాత ఆయన, ఇప్పుడు చేస్తున్నారు కానీ అప్పుడు చేసిన పెద్ద హిట్స్, పెద్ద సినిమాలు ఇప్పుడు చేయట్లేదు. ఆ డైరెక్టర్ గారు వెంకటేష్ గారితో సినిమా చేయాలి. ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు తెలుసా? 7 సంవత్సరాలు. నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. 7 సంవత్సరాలు. ఆయన తీసుకున్న ప్రతిసారి వెంకటేష్ బాబు గారు సినిమాని ఓకే చేస్తారు, కథ బాగుంది మనం చేసేద్దాం. ఆవిడ ఆయన స్టెప్స్ దిగి వస్తూ ఉంటారు, ఏమ్మా ఏ కథ చెప్పావు నాకు చెప్పంటాడు. ఇంకోటి చూడమ్మా ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేష్ గారు ఆ డైరెక్టర్కి, నువ్వేం చేస్తావంటే మనం సినిమా చేస్తున్నాం అని సురేష్కి చెప్పొద్దు, మనం స్టార్ట్ చేసేద్దాం కాము. ఇప్పటికీ ఆ సినిమా జరగలేదు. లేదు, తెలుసు నాకు ఆ కథ కూడా తెలుసు. అసలు ఫస్ట్ వెంకటేష్ గారు ఓకే చేసి నా కథ ఏంటి, ఆ లైన్ కూడా నాకు తెలుసు. ఇది ఒక సైక్ మూమెంట్. అంటే వర్కే, తను నమ్మాలి. సురేష్ సార్ విపరీతంగా ఆయనకు అందులో ఏదో మ్యాజిక్. ఇంకోటి అమ్మో, ఆయన ఇందాక కూడా మేము మాట్లాడుతూ ఎవరో మా స్పిరిట్ టీమ్ రైటర్స్ టీం నుంచి అంటున్నారు, డూ యూ నో హౌ మెనీ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ స్క్రిప్ట్ అని అడిగారు. వీళ్ళు ఏమంటారు, లేయర్స్ హీరో లేరో, హీరోయిన్ లేరో, ఫ్యామిలీ లేరో, లేదంటే విలన్ లేరు, దేర్ ఆర్ 8 లేయర్స్ అని చెప్పి వాళ్ళకి ఏదో కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారట రైటర్స్ టీం అందరికి. మా డైరెక్టర్ని కూడా ఏదో అడిగారట, ఇంటర్నల్ యాంటాగనిస్ట్ ఓకే, హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యాంటాగనిస్ట్ ఇన్ దర్ అనుకుంటే ఆయన మా వాడు ఏదో అడిగారట. సైలెంట్ సార్ చెప్పలేము మనం. సో సురేష్ సార్ ఇస్ ద ఓజీ సైక్, అసలు వేరే లెవెల్. కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు హ్యావ్ అ డిస్కషన్ విత్ హిమ్. సచ్ ఒరేటరీ స్కిల్స్, సచ్ వొకాబులరీ, మంచి పదాలు వాడతారు, ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంటుంది. బట్ ఇది ఆల్సో యాజ్ అ స్వీట్ ఆర్ట్. ఎంత స్ట్రిక్ట్గా కానీ మీరు నమ్మరు సార్, సురేష్ సార్ ఏవైతే బీట్స్ చెప్తారో సినిమాలో, ఇవి అమ్మా ఇది అని ఇలా కళ్ళు మూసుకొని అది చూసాం ఇది చూసాం, ఇది ఎందుకమ్మా ఇదేమని కొన్ని క్వశ్చన్లు అడతాడు. వాటిని అడ్రస్ చేస్తే సినిమా చాలా బెటర్ అయిపోతుంది. అది అది మరి అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సా, జీన్స్లో ఉందా, అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. అది గ్రేట్. రెండు, ఆ జీన్స్ అటువంటిది, ఆ అనుభవం చిన్న అనుభవం, రెండు. అండ్ సురేష్ బాబు గారు సినిమా తీసుకున్నారు, మీకున్న ఆ ఫైనాన్షియల్ ప్రెజర్ అయితే తగ్గింది. ఇప్పుడు మీకు ఉండేది ఒక సక్సెస్, అంటే మీరు కోరుకున్న సక్సెస్ కావాలి, ఆ ప్రెజర్ ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నందు అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా మీ కష్టం. సినిమా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు నందు చూసుకో, నందు జాగ్రత్త. మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇలా భయపడ్డారా, లేదంటే ప్రొసీడ్ ఏదైతే అదైంది చూసుకుందాం అన్నారు? ఏదైతే అదైంది చూసుకుందాం అని అనలేదు సార్. నేను ఐ వాజ్ బ్లెస్డ్ టు బి బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ సార్. కానీ అందరి జీవితాల్లోనే ఒడిదుడుకులు వచ్చినట్టు, అందరి జీవితాల్లో ఒడిదుడుకులు వచ్చినట్టు మా లైఫ్లో కూడా వచ్చాయి. అది వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఒక ఫైనాన్షియల్ క్రంచ్, వెరీ బిగ్ ఫైనాన్షియల్ క్రంచ్ దట్ నా స్థాయికి మించి ఒక 100 రెట్లు పెద్ద క్రంచ్ అది.
ఈ టైంలో అసలు మనం సినిమాలు తీద్దాం అనుకోవడం అనేది చాలా మూర్ఖమైన విషయం యాక్చువల్‌గా. కానీ బికాజ్ ఐ హ్యావ్ మై ప్యాషన్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే ఔట్ టు బ్యాలెన్స్ అదర్ థింగ్స్, బట్ ఆల్సో సేవ్ సమ్ మనీ టు మేక్ సంథింగ్ దట్ ఐ లవ్. సో నేను దానికోసం అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు సార్. అందరికీ కనిపించేది 8 ఏళ్ళగా నేను ఐపీఎల్ చేస్తున్నాను, 2.5 ఏళ్ళగా ఢీ 4 సీజన్లు చేస్తున్నాను. ఇది ఒకటే కాదు, నేను సంగీత్ ఈవెంట్స్కి కూడా వెళ్ళి యాంకరింగ్ చేశాను. నేను చేశాను. నేను సంగీత్ ఈవెంట్స్కి వెళ్ళి యాంకరింగ్ చేశాను. ఊర్లలో ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి యాంకరింగ్ చేశాను. ఆ డబ్బులన్నింటినీ నేను దాచుకున్నాను. అవి ఎక్కడ నేను షోకేస్ చేయను బయటికి. నన్ను పిలిచేవారు, నేను యాంకరింగ్ చేశాను సార్. ఈవెంట్స్కి వెళ్ళి పెళ్ళిళ్ళు యాంకరింగ్ చేశాను నేను. కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను. ఇక్కడ ఏదైనా హయాత్ వీటిలో సంగీతులు చేసుకుంటుంటే అక్కడ చాలా 1, 2 కాదు, ఇలా చాలా చేసేవాడిని. ఆర్ లేదంటే చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ వస్తే డైరెక్షన్ చేసి అక్కడ 10,000, 20,000 మీకు. సో నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ నేను ఎవ్రీ రూపీ ఎర్న్ అండ్ ఎవ్రీ రూపీ సేవ్డ్ ఇస్ రూపీ ఎర్న్డ్ అని నమ్మేవాడిని. సో ఎలా ఖర్చు పెట్టాలి డబ్బుని కూడా చాలా జాగ్రత్త పడ్డాను. అలా మిగతావన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఉండాలి సార్. ఫ్యామిలీ. బికాస్ ఈఎంఐలు ఉంటాయి నెలల మనం ఓకే, ఫ్యామిలీ అంటే ఈఎంఐ. అంటే ఇంకంతే. ఇప్పుడు నా సోల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండాలి. నా ఈఎంఐ నేను కాకుండా కొంత డబ్బుని నేను సేవ్ చేసుకోవటం, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాచుకుని దేవుడి దయ వల్ల మంచి డైరెక్టర్ నాకు దొరకబట్టి, నేను అడిగినటువంటి బడ్జెట్స్లో అతను ప్లాన్ చేసుకోబట్టి, అతన్ని ఎంత ఇబ్బంది పెట్టినా దాన్ని చేయబట్టి నేను ల్యాండ్ అయ్యాను సార్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు గోల్డెన్ స్పూన్ తెలుసు, నాకు తెలుసు. అంటే మీకు ఒక చార్టర్డ్ అకౌంట్ ఆఫీస్ ఉంది, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో తెలుసు, ఎన్ని 100 కోట్లో తెలుసు. 100 కోట్లు లేదు సార్, అందరూ అదేదో అనుకుంటున్నారు. ఏం లేవు సార్, 100 కోట్లు ఏం లేదు. నా అప్పు గురించి చెప్తే షేక్ అయిపోతారు. మాకు జరిగింది చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రంచ్ సార్. అది ఫ్యామిలీగా మీకు పర్సనల్గా జరిగింది? ఫ్యామిలీకి జరిగింది. ఫ్యామిలీకి మా నాన్నగారు, మా బిజినెస్ అంతా ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, అలా రిచెస్ట్ ర్యాక్స్ లెవెల్లో. దేవుడి దయ వల్ల ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు అవన్నీ కాపాడుకుని జాగ్రత్తగా ఉండగలిగే ఆ స్తోమత మా నాన్నగారు అన్నీ చేసి పెట్టారు కాబట్టి ఓకే. కానీ బట్ ఇఫ్ నాట్ ఫర్ మై డాడ్ ఆ లెవెల్ని ఇంకొకళ్ళు అయితే తట్టుకుండే వాళ్ళు కాదు. అది మా నాన్న మా అమ్మగారికి ఉన్న స్ట్రెంగ్త్ వాళ్ళిద్దరు తట్టుకోగలిగారు. వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి చెప్పలేను. ఏదో రోజు అడిగి చెప్పచ్చా ఇది మీరు బయట ఏమనుకోను అంటే, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది, వాళ్ళ ఫెయిల్యూర్ లాగా అవుతుంది. నాకు రీజన్స్ చెప్పొద్దు. రీజన్స్ కాదు సార్, అదే మాకు బిజినెస్ నష్టపోయింది సార్ చాలా పెద్దగా. చాలా అంటే చాలా చాలా చాలా. నేను ఆ నెంబర్ చెప్తే కూడా నేను ఈధర్ ఫేక్ అయినా చేస్తున్నా అనుకుంటారు, ఏంటి ఇంత అయినా వీడు ఇలా ఎలా ఉంటున్నాడు అని అయినా అనుకుంటారు. అంత పెద్ద నెంబర్ తెలుసు. నెంబర్ నేను చెప్పను, రీజన్స్ నేను చెప్పను. కెమెరా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దీని మీద, ఇంకా క్లోజ్ చేసేస్తాను ఇది. ఆ రోజు ఈ క్రైసిస్ వల్ల మీరు అమ్మిన ల్యాండ్స్ ఈ రోజు లెక్క ప్రకారం వేసుకుంటే చాలా 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 మంచిది. కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్స్ చాలా తక్కువ అమ్మేశారు కదా. మంచి ల్యాండ్స్ అన్నిటిని కూడా జస్ట్ పీనట్ ప్రైజెస్ అనొచ్చు. ఆర్ అంటే అమ్మేయటం అనే కాదు సార్, మనం వెళ్ళినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా డిఫరెంట్ దీంట్లో ఇరుక్కుపోయాం. నమ్మేసి మంచితనానికి వెళ్తే బతకలేము సార్. ఇక్కడ నమ్మి మంచితనానికి వెళ్ళి మన వాళ్ళే బాగా మనతో ట్రావెల్ అని వాళ్ళతో ఏదో అగ్రిమెంట్లు చేసి ఫెయిల్యూర్ మనమే యాక్సెప్ట్ చేయాలి. వాడు మోసం చేశాడని అయితే అనను. మా నాన్నగారు నేను అదే అనుకుంటాం. మనం పిచ్చోళ్ళం, వాళ్ళు ఏం తప్పు, మనం వేస్ట్, మనకి లేదు అంతే, వదిలేద్దాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంటే మీరు అన్నట్టు నాకు దగ్గర నేను ఒక సినిమా అంటే నేను 25 సినిమాలు తీసుకోవచ్చు. నేను చిన్న సినిమాలు కనీసం. అంటే నాకు ఈ ఆస్తుల మీద వాటి మీద డిస్కస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను నెంబర్ చెప్పట్లేదు, కానీ వెరీ బిగ్ అమౌంట్. క్లోజ్ చేసేద్దాం మనం. వెరీ బిగ్ అమౌంట్. అండ్ ఇప్పుడు కాస్త అందుకే ఆ లోపల ఒక ఎమోషన్ కానీ, ఒక కసి కానీ, ఒక పట్టుదల. ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ మై డాడ్, సంథింగ్ ఫర్ మై మామ్. వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి సార్. ఇంకా నాది కూడా వదిలేసా. నేను ఇప్పుడు నిండా మునిగాక మనిషికి చలి ఏంటి అన్నట్టు, నాకు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తే పులకరించేది ఏం లేదు. నేను ఈ సక్సెస్ని నా ఫ్యామిలీకి ఇవ్వాలి. నా సక్సెస్ నాకు కాదు, ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు
డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక వీడియో ఉంటుంది. అసలు అది చూస్తే మనకి ఇప్పటికే ఏడుపు. చిరంజీవి వెళ్ళి గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా పాదాభివందనం చేయాలి. అది అంతకు మించినటువంటి ఎమోషన్ ఒక ఫ్యామిలీకి పీక్. అలాంటి రోజు నేను నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని నా కోరిక. తప్పకుండా వస్తుంది ఆ రోజు. అది ఈ సినిమాతోనే ఇంకా అది దేవుడి దయ సార్. మన ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నించడం అంటే. నేను ఇందాక మీరు చేసిన ఇంటర్వ్యూ గురించి చాలా సూటిగా నిక్కచ్చిగా క్వశ్చన్ చేశాను ఒక జర్నలిస్ట్గా. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు కూడా అంతే సూటిగా అంతే నిక్కచ్చిగా నాకు సమాధానం చెప్పాలి. తెలుగు సినిమా జర్నలిజం మీరు గమనిస్తున్నారా ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం స్థాయి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం పద్ధతి ఎలా ఉంది? తెలుగు సినిమా జర్నలిజం అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? ఒక నటుడిగా ఓపెన్గా చెప్పండి. పలు సందర్భాల్లో చాలా రాంగ్‌గా వెళ్ళినవి కూడా ఉన్నాయి సార్. ఉమ్, కొంతమంది వల్ల అందరి మీద మచ్చ పడుతోంది అనేది మాత్రం మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కొంతమంది వల్ల కరెక్ట్‌గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమైపోయిందంటే మనకు వచ్చిన దరిద్రం సోషల్ మీడియా వల్ల కొంతమంది రాంగ్ విషయాలుని ట్రిగ్గర్ చేస్తే అవి వైరల్ అవ్వటం వల్ల, ఉమ్, తద్వారా ఆ పలానా జర్నలిస్ట్‌లకి ఒక ఫేమ్ రావటం వల్ల, తద్వారా అది డబ్బు రూపంలో మారటం వల్ల, ఓహో! ఇలా చేస్తే ఇది అని చెప్పి అందరూ ఆ ఫామ్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఉమ్, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మనకి ప్రెస్ మీట్ పెడితే మన దగ్గర చాలా మంది వస్తారు. 50 మంది. అందులో ఓ ఇద్దరు, ముగ్గురు, నలుగురిని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఇంకోటి సార్, ఇప్పుడు పూర్తిగా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీరు నన్ను ప్రెస్ మీట్‌లో ఏదో ఒక రాంగ్ విషయం అడుగుతారు. ఓకేనా? ఆ క్లిప్ వైరల్ అవుతోంది. ఉమ్, నెక్స్ట్ సినిమా వాడొచ్చి ఏం చేస్తున్నాడంటే, వాడే వచ్చి మీ దగ్గరికి, "అన్నా నువ్వు నన్ను కావాల్సొచ్చి ఈ క్వెషన్ అడుగు" అని వాళ్ళు సెట్టింగ్ చేసుకొని కూర్చొని రాంగ్ క్వెషన్‌లు అడిగిస్తున్నారు. అటు పూర్తిగా మనం జర్నలిస్ట్ మీదకే ఏయడానికి కూడా లేదు. ఇది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. కొన్ని టీమ్స్ వైరల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, వచ్చిన జర్నలిస్ట్ ఒక రాంగ్ క్వెషన్ అడిగిద్దాం. అడుగుతాడో లేదో తెలీదు. మనమే వెళ్లి చెప్పేస్తే పోలా, "అన్నా నువ్వు చెప్తే నాకు వైరల్ అవుద్ది. ఏదో ఒకటి చెయ్యి." మూవీ యూనిట్స్ ఇలా అడిగి చెప్పించుకుంటున్నారు. అడుగుతున్నారు సార్. నేను 100% చెప్తున్నా. కొన్ని సినిమాల వాళ్ళు అడిగారు. చాలామంది ఆడియన్స్‌కి ఉన్న డౌట్ ఏందంటే, అసలు ఎందుకు జర్నలిస్టులు అంటున్నారు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఇవేం ప్రశ్నలు అని చాలామందికి ఒక డౌట్ ఉంది. ఈరోజు మీరు వాళ్ళని బద్దలు కొట్టి నిజం చెప్పేశారు. ఇది మీకు తెలిసింది నిజమే కదా! నా ద్వారా చెప్పాము. మీకు తెలీదా? నాకు తెలిసి నేను చెప్పకూడదు. ఆర్టిస్టే చెప్పాలి. కరెక్ట్. అహా! ఇప్పుడు నేను చెప్పింది నిజమా? అబద్ధమా? మీరు చెప్పండి. మనం నిజమే. ఓపెన్‌గా మాట్లాడుతున్నాం కదా! నిజమే. నిజమే కదా! ఉంది. పూర్తిగా మనం ఒకళ్ళ వైపే ఎందుకు? మా సైడ్ కూడా ఉంది తప్పు. హ్మ్. మేము కక్కుర్తి పడుతున్నాం. పడకూడదు. అటెంప్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరన్నారు ఒక ఇంటర్వ్యూ నువ్వు చేసావు నందు, నాకది నచ్చలా ఒక మనిషి అన్నారు. ఏంటి అంటే ఓకే. అది క్లిప్ ఎళ్ళిద్ది కదా! అని చెప్పి. రాంగ్ చేయకూడదు. హ్మ్. మనం కొన్ని వాల్యూస్‌కి స్టిక్ అవ్వాలి. అది నేను తెలుసుకున్నా ఇప్పుడు. స్టిక్ అవ్వడానికి డెఫినెట్‌లీ 100% నా ఎఫర్ట్ పెడతా ఆ విషయాల్లో నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్. లైక్‌వైజ్ ఈ జర్నలిస్ట్‌కి సంబంధించినటువంటి మ్యాటర్‌లో నా ప్రెస్ మీట్‌ల వరకు మాత్రం మేము ఎక్కడా కూడా స్టంట్‌లేసే ప్రయత్నం చేయలేదు. నాకొచ్చిన జర్నలిస్ట్‌లందరూ కూడా చాలా చాలా పద్ధతిగా వాళ్ళెంతసేపు ఏంటి వీడి సినిమా, వీడి జర్నీ ఏంటి, ఈ సినిమా ఎలా వచ్చింది, సురేష్ బాబుకి ఎలా వచ్చింది, హ్మ్. నా వరకు మాత్రం ఈ సినిమాకి చాలా తక్కువ సార్. మీరు జర్నలిస్టులు మనల్ని అడిగిన ఈ రాంగ్ తెలుగు సినిమా జర్నలిజం మీద మొత్తం ఇన్ని వందల ప్రెస్ మీట్‌లలో, ఇన్ని వందల క్వెషన్‌లలో అవి 6, 7 ఉంటాయి మహా అయితే. కానీ మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అవే ఎక్కువ కనిపిస్తాయి. అవును. దానివల్ల మొత్తం మచ్చబడుతోంది గానీ మన ఎకోసిస్టమ్ ఫెయిర్‌లీ ఓకే. ఇట్ కెన్ స్టిల్ గెట్ బెటర్. హాస్ టు గెట్ బెటర్. దానికొక పద్ధతి మన దగ్గర ఇది లేదు కదా! బుక్ రూల్స్ లేవు. ఆ బుక్ రూల్స్ ఏమన్నా ఉండి ఇంకా బెటర్ అయితే మన ఎకోసిస్టమ్ చాలా బాగుంటుంది సార్. బికాజ్ తెలుగు సినిమా ప్రస్తుతం వీఆర్ రూలింగ్ ద వరల్డ్ కాబట్టి అన్ని రకాల నుంచి ప్రోత్సాహం వస్తే ఎటువంటి పాలిటిక్స్ లేకుండా ప్రతి విభాగం నుంచి నేననేది. యూ నో వాట్ ఐయామ్ సేయింగ్. కరెక్ట్ అర్థమవుతుంది. సో, జరిగితే అందరూ బతుకుతారు ఇక్కడ. చిన్న హీరోలు కూడా బతుకుతారు. మీరు ఆ ఇంటర్వ్యూలోనే సోది చెప్తా దాంట్లోనే ఒక మాట అన్నారు. బాలకృష్ణ గారితో నేను యూఎస్ ఎళ్ళాను. ఎన్ని రోజులు సార్? 2 వారాలు. 2 వారాలు ఎళ్ళానని చెప్పేసి. నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పందే అడుగుతున్నాను. నాకు ఆ సైక్ మూవ్‌మెంట్ కావాలి బాలకృష్ణ గారితో. ఖచ్చితంగా ఉండుంటది. భయపడకుండా ఓపెన్‌గా చెప్పండి. చెప్పలేను చూపిస్తాను. చూపిస్తారా? నేను మీకు సెపరేట్‌గా చూపిస్తాను. బాగుండదు. కొంచెం అసలు ఏమన్నా షేర్ మీరు షాక్ అవుతారు. "ఏయ్! ఓడి అమ్మ బంటి" అంటారు మీరు. అమ్మని నేను లేదు సార్ అసలు ఆయన వేరే లెవెల్‌లో చూసుకున్నారు మమ్మల్ని. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దట్ వాస్ మై ఫస్ట్ నా ఫస్ట్ టైమ్ మీటింగ్ అక్కడే. డైరెక్ట్‌గా యూఎస్‌లోనే. హ్మ్.
అసలు అంత స్టార్ ఎటువంటి ఈగో లేకుండా అసలు రచ్చ ఇగో ఉండదు ఆయనకి. ఉండదు సార్. బయట ఏంది రకరకాలుగా చెప్తుంటారు. చిచ్చి అస్సలు ఈగో ఉండదు సార్ ఆయనకి. అస్సలు ఈగో ఉండదు. ఉమ్, మరీ వచ్చి మీద పడి గిల్లేస్తానంటుంటే ఎవరికైనా గొప్ప వస్తుంది మనిషిగా. ఆయనకు అసలు ఈగో ఉండదు. ఉమ్, ఆయనకు అస్సలు ఈగో ఉండదు సార్. ఆయన అన్ని ఫోన్ నెంబర్లు ఆయనకి మొత్తం ఈ ప్రపంచానికి ఆయన నెంబర్ తెలుసు సార్. ఉమ్, ఇప్పటి వరకు మా నెంబర్ మార్చిన ఒక హీరో ఉన్నారంటే ఇండస్ట్రీలో అది బాలయ్య బాబు. అన్ని ఆయన ఓపిక్గా ఫోన్లు ఎత్తుతాడు పాపం. తెల్లవారు 4ంటికి లేచి పూజ అన్ని చేసుకుని ఫోన్లు వస్తుంటే ఎత్తి ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాడు. మరి ఉమ్, నేనే అన్నా ఏంటన్నా నీకు ఓపిక ఏంటన్నా మీకు మాట్లాడతాడు. యూఎస్లో ఉన్నప్పుడు వాట్సాప్ కాల్స్ వస్తే అని మాట్లాడుతుంటాడు. ఏదో ఇంట్లో మనం మనం ఫోన్లు చేసుకుంటాం మన కజిన్స్కి వీళ్ళకి అలా ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా ఎవడో తెలియని మనిషికి మాట్లాడుతుంటాడు. మీరు ఈ మాట ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. ఎవర్రా ఎవరు నువ్వు అనేది అవునవునవును. ఆయన ఓన్ వాయిస్తానంటగా. ఆయనే అంటారు. అవును తప్పేంటి అంటున్నాడు. పడుకుంటే లేచి నిద్ర లేపేవాడు నేను ఎవరో చెప్పకుండా బాలయ్య బాబు బాగున్నారంటే మరి ఆయనదే అట. ఆయనే చెప్పారు. ఆయనకు అసలు అలాంటి భయాలు ఉండవుగా. ఆయన ఐ డోంట్ కేర్, నేను ఎవరికి తప్పు చేయలే కదా అనేది జోన్లో ఉంటారు ఆయన. మీరు ఎన్టీఆర్ గారితో రభస అని చెప్పి ఒక సినిమా చేశారు. మా హీరోయిన్ కూడా చేసింది. రభసలో ఉన్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ సినిమాలో ఒక సీన్లో మీరు బ్రహ్మానందం గారిని కొట్టాలి. అమ్మ బాబోయ్ ఏం కరెక్ట్ క్వశ్చన్ సార్. ధైర్యం సరిపోయింది ఆ రోజు? ధైర్యం సరిపడమే సార్. అసలు ఆ షూట్ చేయడానికి చచ్చిపోయాం మేము. అస్సలు నాకు ధైర్యం సరిపోలేదు. నేను కొట్టనంటాను. 3 టేకులు అయిపోయాయి. ఇప్పుడు నా గౌరవం వల్ల టైం వేస్ట్ అవుతుంటే కూడా అది డిస్రెస్పెక్టే. డైరెక్టర్కి నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు, ఆర్టిస్ట్ని ఇరిటేట్ చేస్తున్నట్టు. అంతే. నేను కొట్టలేక నేను భయపడి వన్ మోర్ అంటే ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. నాకు పిలిచి చెప్పారు, నందు బ్రహ్మానందం గారు నువ్వేదో నన్ను గౌరవిస్తున్నావు అనుకుంటున్నావు, నీ వల్ల నా టైం వేస్ట్ అవుతుంది, ఇంకా ఆయనే అలాంటి కొట్టం కానీ బట్ అట్లీస్ట్ పట్టుకోవటం కానీ ఆ గట్టిగా సరే ఏదైతే చలో నేను చెప్పి చేస్తాను అంతే. రభస తరువాత నుంచి మనందరం ఒక కొత్త ఎన్టీఆర్ని చూస్తున్నాం. రభస తర్వాత నుంచా? టెంపర్ నుంచి. రభస టైంలో డైరెక్టర్కి ఏదో ఒక ఇష్యూ రావడం, అంటే చివరికి ఎన్టీఆర్ గారు ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఆ డైరెక్టర్ని వచ్చి సినిమా కంప్లీట్ చేయని చెప్పి ఆయన అడగాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయిందని చెప్పి తెలిసింది. రభస సినిమా కోసం ఎన్టీఆర్ గారు పడిన కష్టమేంది, అక్కడి నుంచి ఆయన మైండ్ సెట్ మారడానికి మీకు ఏమన్నా తెలుసా? చాలా ఇబ్బందులు పడ్డారు, హీరో గారే ఇబ్బందులు పడ్డారని తెలిసింది నాకు. అప్పుడు మనకి అంత క్లోజ్గా ప్రాక్సిమిటీలో తిరిగే అంత సీన్ లేదు సార్. ఇప్పుడు లేదు, కానీ అప్పుడు అసలే లేదు. ఎప్పుడైనా కొంచెం కనీసం దగ్గరికి వెళ్తే కూర్చోబెడతారు. అప్పుడు మనం దగ్గరికి అంటే ఏంటి తారకన్న వాళ్ళతో కాదు, నేను అనేది ప్రొడక్షన్ వాళ్ళతో దగ్గర తారకన్న వాళ్ళు కూర్చోబెట్టి నాతో క్యారమ్స్ అవి ఆడిచ్చేవాళ్ళు. అది ఓకే. ఆ షార్ట్ గ్యాప్స్లో సరదాగా క్యారమ్ బోర్డు అవి ఆడేవాళ్ళం, జయప్రకాష్ రెడ్డి గారు మేమందరం. బట్ ఈ గొడవలు బయట వరకు నాకైతే తెలిసి అది రూమరే సార్. మరి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో నాకు జెన్యున్గా తెలియదు. అది నాకు తెలిసి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య ఏమన్నా ఉన్నటువంటి ఫిట్ ఏమన్నా ప్రాబ్లం అనుకుంటున్నాను. దానివల్ల హీరో గారు బతిలాడాల్సి వచ్చినట్టు ఇద్దరిని. పాపం మరి హీరోకి ఉంటుంది సార్ కష్టం. కొట్లాట ఎవరికైనా ఫేస్ ఆఫ్ ద ఫిలిం హీరో అయిపోతాడు మన దగ్గర. అవును. మరి ఆయన ఇమేజ్, ఆయన మీద ఎన్నో కోట్లు వేరే సినిమాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఫ్యాన్స్ నమ్ముకుని ఉంటారు, ఎంతో పెద్ద ఫ్యూచర్ ఉంది, ఒక పెద్ద టీం ఉంటుంది, ఒక ఎకో సిస్టమ్ అంతా ఒక హీరో చుట్టూ నడుస్తుంటుంది, థియేటర్ నుంచి అన్నీ. ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అది రియల్ హీరోయిజం. అప్పుడు ఇఫ్ ఏదో మనకు అవసరం ఏముంది అని ఎన్టీఆర్ గారు అనుకుంటే అది అలానే అయిపోతుంది, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అవన్నిటినీ కాదు అని చెప్పి ఆయన ఇగోని తగ్గించుకుని వెళ్ళి ఎన్టీఆర్ గారు అలా సాల్వ్ చేయటం, ఆర్ ఆయన అవసరం లేదు కదా ఒక హీరో, బట్ అన్నిటినీ కాపాడుకోవటం కోసం చేశారంటే అది రియల్ హీరోయిజం. అండ్ మీరు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో ఒక ఈవెంట్, అంటే ఆల్రెడీ కొంతమంది షో చేశారు, నా సినిమా బాగుంది కాలరెత్తన్నా అంటే, మనం ఎత్తకూడదు బ్రదర్, అది ఎన్టీఆర్ గారిది, ఆయన మనం గౌరవించాలి అని చెప్పి. అంతే, ఆయన ఎత్తినప్పుడు మనం చేయగొట్టాలి దాన్ని. అంతే సార్. మరి నాకు సడన్ కాలర్ అన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అన్న కాలర్ ఎత్తండి, మనం ఎలా ఎక్కుతాం సార్? అది ఆయన మేనరిజం, ఇది కళ్యాణ్ గారి మేనరిజం. అది మనం పోజులు కొట్టకూడదు. మనకు నచ్చిన హీరోలు చేస్తున్నప్పుడు మనం విజిల్ వేయాలి. మనకు అలాంటి స్థాయి వచ్చినప్పుడు మనం ఏదైనా మేనరిజం సృష్టించుకోవాలి. అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను నమ్ముతాను. ఓకే, అంతే. రీసెంట్గా T20 వరల్డ్ కప్కి టీంని అనౌన్స్ చేశారు సార్. అస్సలు మీరు నమ్మరు, చూడలేదంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకు అసలు అడగండి,
మ్యాచ్లు లైవ్. విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ సార్. అసలు నేను ఏది ఫాలో అవ్వట్లేదు. నాకు అసలు మినీ ఆక్షన్ జరిగిపోయింది ఐపీఎల్. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది. అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు వాళ్ళు రోస్టర్ పంపిస్తే డేట్లు ఎళ్ళి నేను మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. కంప్లీట్లీ జోన్ అవుట్‌లో ఉన్నా. ఓన్లీ సైక్ విషయంలో ఉన్నా. ఇన్‌ఫాక్ట్ ఎంత జోన్డ్ అవుట్‌లో ఉన్నానంటే ఇంట్లో కూడా ఎళ్లి అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతుంటే ఎవ్వరి మాటలు నాకు అసలు బ్రెయిన్‌లో రిజిస్టర్ అవ్వట్లేదు. ఫీడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేద్దాం? ఏ ప్రమోషన్ చేద్దాం? సినిమాని ఇక్కడి నుంచి లేపాలంటే ఏం చేయాలి? అసలు అది తప్ప ప్రామిస్ సార్. ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఏది చెప్పినా ఇప్పుడు కూడా మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకోటి ఏదో నడుస్తోంది. ఓకే. రేపు ఏం చేస్తున్నాము? ఏవో వీడియోలు అనుకున్నాం. అవి షూట్ చేయాలి. అదొక లేయర్ ఉంది పక్కన నాకు. అది ఏం చేయలేం. అది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఫైనల్‌గా సైక్ సిద్ధార్థ్ ఎవరి కోసం హిట్ అవ్వాలి? నందు కోసం అవ్వాలా? వరుణ్ రెడ్డి కోసం అవ్వాలా? మిమ్మల్ని నమ్మి ఇన్నేళ్ల తర్వాత ఒక సినిమాని కొన్న సురేష్ బాబు గారి కోసం హిట్ అవ్వాలా? ఎవరి కోసం హిట్ అవ్వాలి? సార్ 'సైక్ సిద్ధార్థ్' అనే సినిమా నన్ను ఫోర్ ఫ్రంట్‌లో పెట్టుకొని నా వెనక నాతో ఒక సైన్యంలో వచ్చినటువంటి మా డైరెక్టర్ వరుణ్ రెడ్డి, మా హీరోయిన్ యామిని భాస్కర్, మా కెమెరామెన్ ప్రకాష్ రెడ్డి, మా సౌండ్ ఇంజనీర్ సుదయ్ చతుర్, మా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్, మా ఎడిటర్ ప్రతీక్ నూతి, సినిమాలో ఎటువంటి లింక్ లేకుండా తర్వాత ప్రమోషన్స్‌లో వస్తూ మాతో పాటు ఏది పడితే ఆ పని చేస్తున్న కౌశిక్, మా సినిమాకి వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేసి ఉన్నన్ని రోజులు మా డైరెక్టర్ ఏది అడిగితే అది చేసినటువంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ సార్. ఇది చాలా కోర్ టీమ్ మాది. అండ్ నర్సింగ్ అనే ఇంకొక పిల్లోడు ఉన్నాడు. పృథ్వీ అని ఉన్నాడు. మా సాహు ఇలా ప్రియాంక, మన్సూర్ వీళ్ళందరూ వాళ్ళ కోసం కూడా బట్ ముఖ్యంగా అంటే వాళ్ళ పాత్ర చేసుకొని పాపం నమ్మకంతో వచ్చారు కానీ సార్ ఇప్పుడు నేను ఏవైతే ఈ పేర్లన్నీ చెప్పానో వీళ్ళందరికీ నేను ఒక డ్రీమ్ చూపించాను. ఇప్పుడు వరుణ్ రెడ్డి అంటే నేను వరుణ్ కలిపి మేమిద్దరం వేరు కాదు. నందు వరుణ్ Correct. ఒకటే. మేము ఒక డ్రీమ్ చూపించాం. నేను వరుణ్కి చూపించా, వరుణ్ అది నమ్మే ఇద్దరం కలిసి అందరికి ఒక డ్రీమ్ చూపించాం. మన సినిమా ఇలా తీస్తాం, బాగా వస్తుంది, సుకుమార్ గారికి షో వేస్తాను, సుకుమార్ గారికి సినిమా నచ్చితే ఆయన ఇలా నేను ఒక డ్రీమ్ బిల్డ్ చేశాను సార్. నేను నిజం చెప్తున్నా. అంటే నేను వాళ్ళని ఏదో మోసం చేయాలని కాదు. నిజంగా నేను ఒకటి ఊహించుకున్నాను, ఈ సినిమా ఇలా చేయొచ్చు. డే 1 నుంచి వరుణ్‌కి ఒకటే చెప్తున్నా, మామ కాపీ రెడీ అయిన తర్వాత నేను వర్క్స్ మొదలు పెడతాను. కాపీ రెడీ అయ్యేంత వరకు నేను ఈ సినిమా గురించి ఎవరి దగ్గరికి వెళ్ళటం కానీ ఏది చేయలేదు. అఫ్‌కోర్స్ సాయి రాజేష్ గారు వీళ్ళ దగ్గర సలహాలు తీసుకున్నారు. కానీ నలుగురికి పర్ఫెక్ట్ షో వేయటం కాపీ రెడీ అయితే తప్ప నేను వేయను. వాళ్ళు చేంజెస్ అడుగుతారా, కాపీ రెడీ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం, డబుల్ ద వర్క్, ఇట్స్ ఓకే అని ఒక రోజు నుంచి ఫస్ట్ నుంచి ఆ డ్రీమ్ని పెట్టుకుని వెళ్తున్నాం సార్. అండ్ ప్రతి అడుగులో ఆ డ్రీమ్ పూర్తి చేసుకుంటూ వచ్చాం. నిజంగా నాతో పాటు వీళ్ళందరికీ అంతే ఇంపార్టెంట్ సార్. నాకున్నంత జర్నీ వీళ్ళకి లేకపోయి ఉండొచ్చు, కానీ నాకున్నంతటువంటి ప్యాషన్ ఆర్ నాకన్నా ఎక్కువ ప్యాషన్ దీన్ని నమ్ముకొని వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేశారో ఈ లాస్ట్ 2.5 yearsలో నాకు తెలుసు. అండ్ చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో చేయలేదు సార్. మాకున్నటువంటి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్లో ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ముందుకు తీసుకురావటం ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ యాజ్ దే సే, యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ టీమ్ ఇస్. ఐఎమ్ గుడ్ టుడే, నాకు రెస్పెక్ట్ వస్తుందంటే నా వల్ల కాదు రెస్పెక్ట్, నా టీం చేసిన నా వర్క్ వల్ల. సూపర్. సో వాళ్ళందరి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి సార్. వెరీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అనుకున్నా, మీరు సుకుమార్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. సుకుమార్ గారికి షో వేశారా? ఇంకా వేయలేదు. ఆయన ఒకసారి తిట్టారు, ఇంకా మీకు బుద్ధి రాలేదు. కుమార్ గారు సార్, ఆయన రాత్రి 2ంటికి నాకు మెసేజ్ పెట్టారు సార్. నేను ఏదైతే ఒక డ్రీమ్ అనుకున్నానో వెళ్ళి చూపించాలి, సరే అన్నారు. నాకు సినిమా చూడాలని ఉందిరా, ఫస్ట్ షో అని చెప్పి పెట్టారు. అడిగారు, ఆయన అడిగారా? సార్ వేస్తాం, 27, 28లో చేద్దాం. దీనికి ముందు నందు అసలు నీకు అంటే సారీ టు ఈ వర్డ్ వాడు, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఎందుకు వచ్చి కలవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? నాకు నన్ను తిట్టారు ఆయన. నేను ఆయన నాకు టీచర్ లాగా, ఆయన తిడితే నేను పడతాను. కానీ ఆ టీచర్ చెప్పినా ఇప్పుడు నేను వెళ్ళి సుకుమార్ గారితో అదే అనాలి, సార్ మీరు అలా తిట్టారు కదా, అయినా నేను ఏదో తెంచుకుని నేను రాలేకపోతున్నాను సార్. నాకు ఎలా ఉంటుందంటే నన్ను ఇష్టపడి నాతో నన్ను బాగా చూసుకున్న వాళ్ళ దగ్గరికి నేను ఏదో సాధించి వెళ్ళాలి అని ఉంటున్నాను. నేను ఇది హిట్ అయ్యాక సార్ మీ దగ్గర స్టార్ట్ అయ్యా. నా ఫస్ట్ లైఫ్లో నా హిట్ అనేది సుకుమార్ గారి పేరుతోనే చూశాను 100%. సో ఏదో సాధించి వెళ్ళాలనేటువంటి కోరిక, అది రాంగ్ ఏమో, బహుశా ముందే వెళ్ళిపోయి కలిసి ఉంటే బాగుండేదేమో, నాకు అది తెలియదు. కానీ ఆ లేయర్ని చెరిపి ముందుకు వెళ్ళలేకపోతున్నాను సార్. ఏం కాదు, రేపు 1వ తేదీతో మొత్తం మారుద్ది. థ్యాంక్ యూ.
మాకు కొత్త నందు కనిపించబోతున్నాడు. నాకు ఆ వైబ్ అర్థమవుతుంది. అవుతుందా సార్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ All అండ్ the best. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ అన్‌టాప్డ్ ఒక నెల తర్వాత మనం ఇంటర్వ్యూ చేసినా కూడా చాలా అన్‌టాప్డ్ విషయాలు నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.